ప్రముఖ విద్యావేత్త సానికొమ్ము బ్రహ్మారెడ్డి దేహదానం. విద్యార్థుల శ్రేయస్సు కోసం బ్రహ్మారెడ్డి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించిన కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం, బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ప్రగతి విద్యానికేతన్ కరస్పాండెంట్, ఏజెన్సీ విద్యాభివృద్ధికి జీవితం అంకితమైన సానికొమ్ము బ్రహ్మారెడ్డి అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు ఆయన కళ్ళు ఖమ్మం ఐస్ బ్యాంక్ కి దానం చేయగా, పూర్తి పార్థివ దేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు విద్యార్థుల శిక్షణార్థం అందజేశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చైతన్య రెడ్డి మీడియాకు తెలియజేస్తూ, గ్రేటర్ దేన్ నాన్నగారు బ్రతికినంత కాలం విద్యాసేవలో తపించారనే సంగతి అందరికీ తెలుసు. మరణానంతర దేహదానం కూడా విద్యార్థుల శ్రేయస్సు కోసం చేయాలన్నది ఆయన అంతిమ కోరిక. ఆ తండ్రికి పుట్టిన వారిగా మేము గర్విస్తున్నాం అని అన్నారు. గత 40 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యారంగానికి ఎనలేని సేవలందించిన బ్రహ్మారెడ్డి దాతృత్వానికి ఈ నిర్ణయం ప్రతీకగా నిలిచింది. గ్రేటర్ దేన్ నాన్నగారు అన్నారు, నా దేహాన్ని భూమిలో పూడిస్తే ఒక్కరోజు కానీ విద్యార్థుల చేతుల్లో పెడితే అది జీవన పాఠమవుతుంది అని అన్నారని చైతన్య రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, విద్యాసంస్థా ప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థులు, విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.